యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈ ఎపిసోడ్లో నుండి మొత్తం కూడా మహేశ్వరి సిల్క్స్ అండి. మహేశ్వరి సిల్క్స్లో క్రేప్స్ కూడా రిలీజ్ చేస్తున్నాడండి. బట్ లిటిల్ బిట్ కాస్ట్ పడుతుంది అది. ఇగో ఇప్పుడు నేను కూడా అదే కట్టానండి. సూపర్ అండి. మెటీరియల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. 2399 బండి అండి శారీస్ మనకి. నేనైతే ఈ శారీ తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఉంది, ఇంకో శారీ కావాలన్నా కూడా ఎక్కువ తెప్పించలేదండి. ఒక 4-5 శారీసే తెప్పించాను నేను. అంటే డబుల్ కలర్స్ తెప్పించాను అనమాట. ఎందుకంటే ఒకటే చీరని నలుగురు ఐదుగురు అడుగుతారు. అందుకే ఒకటి ఇప్పుడు ఇది 3 శారీస్ ఉన్నాయని ఒకటి నేను తీసుకున్నాను. ఇంకొక 2 శారీస్ ఉన్నాయి. ఒకదానికైతే సేమ్ డిజైన్ ఉంది, ఒకదానికి కొంచెం డిజైన్ మారింది. ఇప్పుడు నేను ఒకటైతే మీకు చూపిస్తాను అనమాట. 2399 పడిందండి. క్రేప్ అది కూడా మళ్ళీ మనకి ప్రింట్ కూడానండి, బగరు ప్రింట్స్ ఇవన్నీ. ఓకేనా. అట్లాగే మామూలుగా యాజ్ యూజువల్ అండి మహేశ్వరి దీనికి ఈ క్రేప్కి వచ్చండి చిన్న బోర్డర్ వస్తుంది మనకి. ఇవి ఉంటాయి కదా మైసూర్ సిల్క్ శారీస్ అట్లా ఉంటాయి కదా క్రేప్ శారీస్, అవి అట్లాగే చిన్న బోర్డర్ అనమాట. మహేశ్వరి సిల్క్స్ లాగా ఇంతంత బోర్డర్స్ రావు, చిన్న బోర్డర్, ప్యూర్ మెటీరియల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి పళ్ళు వచ్చేటప్పటికి బాగానే ఇచ్చాడు అనమాట. జరీ లైన్స్ ఇచ్చాడు అనమాట ఇట్లా. ఓకేనా. అదే అండి. ఇప్పుడు ఇవన్నీ 1450 అండి మహేశ్వరి సిల్క్స్లో. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. డిజైన్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చినాయండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయండి. డ్యూరబుల్ మెటీరియల్ అండి. డ్రై మనం ఏంటంటే మీరు మిషన్ వాష్ చేయొచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయండి. డైలీ యూజ్ బాగుంటుంది, ఆఫీస్ యూజ్ బాగుంటుంది, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి. ట్రావెలింగ్లో కూడా చాలా కంఫర్ట్ అండి. మీకు వింటర్లో కట్టుకుంటే కొంచెం అంటే వామ్ ఫీలింగ్ ఉంటుంది, సమ్మర్లో కడితే కూల్ ఫీలింగ్ ఉంటుందండి. ఈ మెటీరియల్కి ఉన్న ఇదే అలాంటిదండి. అస్సలు బాడీ ఇరిటేషన్ ఉండదండి మహేశ్వరి సిల్క్స్లో, మిగతా సిల్క్స్ లాగా. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టండి. ఎంత బాగుంది చూసారు. చక్కటి ఆరెంజ్ అండి. పైన కింద కూడా మనకి చక్కటి డిజైన్లో ఇచ్చాడు అనమాట. జిగ్జాగ్ డిజైన్లో ఇచ్చాడు. బోర్డర్ కూడా జరీ. ఓకేనా. జరీ అండి కొన్ని చోట్ల వీవింగ్లో ఏమవుతుందంటే జరీ ఒక్కొక్కసారి కలబట్టం లేదండి. అంటే అది వీవింగ్లోనే వస్తుందండి. అది మీకు ఏమి డ్యామేజ్ కాదు, లేకపోతే ఇది కాదండి. ఆల్మోస్ట్ మేము చెక్ చేస్తున్నాము. ఎక్కడన్నా ఇదైతే మాత్రం చూసుకోండి. దాని గురించి ఏం భయపడక్కల. అదేం చినిగిపోదు మీకు. ఏంటంటే ఇది కాదనమాట. అదేమవుతుందంటే వాళ్ళు వేసేటప్పుడు బహుశా కలపట్టం లేదన్నమాట. ఒక లైన్ కొంచెం ఎక్కడన్నా, అంటే ఈ శారీకి కాదు అసలు చెప్తున్నాను, ఎక్కడన్నా విడిపోయినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. బట్ అది మీకు ఏమీ అవ్వదండి. అదైతే నేను గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే నేను కూడా అడిగాను, తర్వాత వాళ్ళని అడిగితే అదే అన్నారు, వీవింగ్లో వస్తుందండి ఒక్కొక్కసారి, దాని గురించి మీరేం పట్టించుకోవద్దు అని చెప్పారన్నమాట. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు. చక్కటి ఆరెంజ్ కలర్ అండి. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. పైన కింద కూడా మనకి గద్వాల్ బార్డర్ లాగా పెద్ద పెద్ద బార్డర్స్ ఇచ్చాడు. 2.5 ఇంచెస్ వరకు ఉంది బార్డర్. మెటీరియల్ అయితే సూపర్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. డిజైన్ చక్క నిలువుగా వచ్చిందండి డిజైన్. శారీ కాస్ట్ వచ్చి 1450 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇగోండి ప్లెయిన్ విత్ బోర్డర్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీస్ అండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. హెల్దీ పర్సన్స్ కూడా చక్కగా వస్తాయండి ఫ్రెండ్స్. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి శారీస్. చాలా చాలా అంటే చాలా డ్యూరబిలిటీ ఎక్కువ అండి. ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండి. చాలా బాగుందండి. అచ్చంగా మన ప్యూర్ సిల్క్ మెటీరియల్ లాగా ఉందండి. డిజైన్స్ కూడా అలాగే ఉన్నాయండి. చాలా బాగా ఇచ్చాడు ఈసారి డిజైన్స్ కూడా. ఇది కూడా రండి చక్కటి గ్రీన్ కలర్లోనే ఉందండి మన అదేంటి జరీ కూడాను. ఇదిగోండి దీంట్లో కూడా ఇప్పుడు చూసారా మడతల్లో కూడా వస్తుందండి. అంటే అది మిషన్లో వాళ్ళు ఇచ్చేసేటప్పుడు మడతలో కూడా వస్తుందంటండి. ఇది మళ్ళీ ఏదైనా డ్యామేజ్ అనుకుంటారో నేనే ముందే చెప్పేస్తున్నానండి. ఇది డ్యామేజ్ అయితే కాదండి. అది కొంత వీవింగ్లో వస్తుంది, కొంత మడతలో కూడా వస్తుంది అన్నమాట. అది మిషన్ మీద మడతలు పెడతారు కదండి, హెవీ రోలింగ్ చేస్తారు కదా, దానివల్ల అది. ఇదిగోండి దిస్ ఇస్ పండు పాట్. ఎంత బాగుందో చూసారా. పండు అండి ఇది. ఓవరాల్ శారీ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది కట్టుకుంటే. ఎక్సలెంట్ ఉందండి. డిజైన్ కూడా చాలా బాగుంది. చూసుకోండి ఎవరు చూసుకుంటారో. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్ ఉంటుందండి. బ్లౌజ్ పీస్ 1450 ప్లస్ మనకి 50 రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి 2 తెలుగు రాష్ట్రాలకి. అదే మనకి ఆల్ ఓవర్ ఇండియాకి అయితే మాత్రం 100 రూపీస్ పడుతుందండి. క్రేప్ అండి. అసలు ఒంటి మీద ఉందా లేదా అనిపిస్తుంది, అంత వెయిట్లెస్గా ఉందండి. చాలా బాగుంది. నాకైతే ఈ కలర్ చాలా తక్కువ ఉందిలే, రేర్ కలర్ అని చెప్పి తీసాను అనమాట ఇది.
ఇది వచ్చేటప్పటికండి చక్కటి బ్లూ కలర్ అండి. లాస్ట్ టైం కూడా రిలీజ్ చేసినట్టున్నాను ఈ బ్లూలో, వెళ్ళిపోయింది టక్కన. చాలా బాగుందండి డిజైన్ కూడా, ఎంత బాగుందంటే కొత్త డిజైన్ అండి. కడీ బోర్డర్ ఇచ్చాడు దీనికి, జరీ డల్ ఫినిష్తో ఇచ్చాడు, చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఎంత అంటే అంత బాగుంది, కడితే చాలా అందంగా ఉంటాయండి చీర. ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, ఎంత బాగుందో. డిజైన్ కూడా ఎక్సలెంట్ అండి. మన కాశ్మీర్ సిల్క్లో వచ్చేది ఈ డిజైన్, నాకు గుర్తుంది. ఇదిగోండి బ్లౌజ్ పీస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా, 1450 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. తర్వాత ఇది కూడా ఒక ఆరెంజ్ అండి. దిస్ ఈజ్ ఆల్సో ఆరెంజ్ అండి, చక్కగా లీఫీ డిజైను. లాస్ట్ టైం రిలీజ్ చేశాను లీఫీ డిజైన్లో, టక్క 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 వెళ్ళిపోయినాయి అన్నమాట ఆరెంజ్లో. బోర్డర్ వచ్చేటప్పటికి మీకు ఇది మనకి ఏమైందంటే మన ఏంటి కంచి బోర్డర్ లాగా ఇచ్చాడండి. కొంతేమో చక్కగా అంటే టిక్గా ఉండే బార్డర్ ఇచ్చాడు, మధ్యలోనేమో కొంత గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చాడు, మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి చక్కగా చిన్న చిన్న టెంపుల్ ఇదిలాగా ఇచ్చాడు అనమాట. ఇది కూడానండి జరీలో కొంచెం ఇది వచ్చినట్టుగా కనపడుతుంది. ఒకటి లైన్ ఏమన్నా ఇదన్నా జరీలోనే వచ్చిందండి, నేతలోనే. అది దాన్ని ఏమి డ్యామేజ్ అనుకోవద్దు మీరు, ఇది అనుకోవద్దండి, అందుకే ఫస్ట్ చెప్పేస్తున్నాను నేను. అవైతే డ్యామేజెస్ అయితే కాదండి, ఓకేనా. ఇగోండి అవేమి చినిగినట్టు కాదు, చినిగిపోవు కూడానండి, ఓకేనా. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఎంత బాగుంది చూసారా, మొత్తం శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఎక్సలెంట్ అండి, ఎంత బాగుందో చూడండి. పెద్ద పట్టు చీరలాగా ఉంది. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, అసలండి ట్రావెలింగ్లో, ఇప్పుడు మన పెద్దగా ఇప్పుడు యాత్రలకి దీనికి వెళ్తారు కదా, అసలు గుళ్ళకి కడితే కూడానండి ఎంత అంటే పెద్ద పెద్ద పట్టు చీరలాగా ఉంటాయి, వెయిట్లెస్ అండి. అస్సలు నలగదు చీర మీకు. అందుట్లో ఇలాంటివి అయితేనండి ఒక 10-15 పెట్టేసుకోవచ్చు సూట్ కేసులో, అంత ఇది మాట. అట్ ది సేమ్ టైం డ్యూరబిలిటీ అండి. శారీ కూడా ఎన్ని వాషెస్ పడినా కూడా ఇలాగే ఉంటుందండి. ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుందండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్, ఓకేనా. 1450 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. బయట ఎక్కడ ఈ రేట్లకి రావండి, నేనే చెప్తున్నాను మీతో. ఎక్కడ చూసినా కూడా అబౌవ్ 17 నుంచి 2300 వరకు పెట్టి అమ్మేస్తున్నారు అనమాట. ఇది వచ్చేటప్పటికండి మన బతిక్ ప్రింట్ లాగా వచ్చిందండి, చక్కటి బ్రౌను, లైట్ అండ్ డార్క్ బ్రౌన్, దాని మీద బ్లాక్తో వచ్చిందండి. ఇది కూడా కొంచెం డల్ ఫినిష్తోనే ఉంది, చాలా బాగుందండి. ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది సారీ, ఎక్సలెంట్ ఉందండి. ఎవరు తీసుకుంటారు కానీ చాలా బాగుందండి, బ్యూటిఫుల్ శారీ. పళ్ళు పట్టు అండి ఇది, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇది లాస్ట్ టైం కూడా వచ్చినట్టుంది, అంటే ఇంతకుముందు ఎప్పుడో ఏదో ఎపిసోడ్స్లో కూడా నేను 2-3 months బ్యాక్ ఎప్పుడో రిలీజ్ చేసిన వాటిలో ఉన్నట్టు గుర్తుంది నాకు. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, కడితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ. ఇగోండి అంతా కూడా బ్లాక్తో ఉందండి, లైట్ ఒకలాంటి బ్రౌన్ మీద బ్లాక్తో వచ్చిందన్నమాట. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు వెనకమాల కాఫీ కలర్ అండి, బ్లాక్ కాదండి, కాఫీ కలర్, ఓకేనా. ఇగోండి కాఫీ బ్రౌన్ మాట. ఇది 1450 అండి, ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. అన్నీ కూడా లివర్ ట్యాగ్తో ఉన్నాయండి. అసలు ఈ ట్యాగ్ ఉంటే మీరు ఆలోచించక్కర్లేదండి. మెటీరియల్ కూడా సూపర్ మెటీరియల్ అండి, ఎంత బాగుందోనండి. ఒకలాంటి మెరూన్ అండి ఇది, బ్లాకిష్ మెరూన్, దాని మీద మనకి బ్లాక్తోనే, బ్లాక్ అనేది బ్రౌన్ అంటే మన బ్రౌన్ బ్లాక్ అండి, ఇది ప్యూర్ బ్లాక్ కాదు, బ్రౌనిష్ బ్లాక్ అన్నమాట, ఓకేనా. ఓవరాల్ డిజైన్ అండి, మొత్తం కూడా ఓవరాల్ డిజైన్ ఇచ్చాడనమాట. మనకి పళ్ళు వచ్చేటప్పటికండి జరీతోనే ఇస్తున్నాడు కొన్నిటికి. అసలు ఇది కూడానండి కడీ బార్డర్ ఇచ్చాడు, చాలా బాగుందండి. జరీ కూడా డల్ ఫినిష్తో. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి.
కడితే చాలా అందంగా ఉంటుందండి. బ్లాకిష్ మెరూన్ అవుతుంది ఇది. కొంచెం బ్రిక్ కలర్ లాగా కూడా అనిపిస్తుంది. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికండి ఒక కాఫీ బ్రౌన్ అండి. ఇది కూడా డార్క్ బ్రౌన్లో వచ్చింది అనమాట. ఓకేనా. బ్లాక్ కాదండి, బ్లాకిష్ బ్రౌన్ అవుతుంది. 1450 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికండి మళ్ళీ మనకి 1599 అండి. 1599. ఇది ఇంకా సుపీరియర్ క్వాలిటీ అండి. మహేశ్వరిలోనే ఏంటంటే ఇది కొంచెం ప్రింట్స్ ఏదో చెప్పాడండి. ప్రింట్స్ ఏవేవో చెప్తుంటాడు. బగ్రో ప్రింట్స్ అంటాడు, ఇంకేంటో ప్రింట్స్ అంటాడు, ఏంటంటో చెప్తుంటాడు. నాకు అంత గుర్తుండదండి. చాలా బాగుందండి ఇది కూడాను. 1599 అండి ఈ శారీ వచ్చేటప్పటికి మీకు. చాలా అంటే చాలా బాగుంది. మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ ఇచ్చాడు. ఇంకా ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది డార్క్ గ్రీన్ అండి, ఆలివ్ గ్రీన్ కింద వస్తుంది మనకి. ఆలివ్ గ్రీన్ అవుతుంది, దానికి గ్రే కలర్తో ఇచ్చాడు అనమాట బోర్డర్. కట్టుకుంటే ఈ రకం ఉంటుంది. డల్ ఫినిష్ గ్రే కలర్ అండి బోర్డర్. కొత్త రకం ఉందండి. ఓవరాల్ డిజైన్ ఎక్సలెంట్ ఉంటుందండి తీసుకొని కడితే శారీ. బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రే కలర్లో ఇచ్చాడు. సెల్ఫ్ డిజైన్ ఉందండి, పైన కింద కూడా బోర్డర్ ఇచ్చాడు. ఓకేనా. 1599 అండి ఇది. కొంచెం పెద్ద బోర్డర్స్ కూడా వచ్చినాయి, జరీ బోర్డర్స్. ఇది వచ్చేటప్పటికి మనకి పోచంపల్లి డిజైన్ ఇచ్చాడండి. పోచంపల్లి డిజైన్ అండి. చక్కటి కొద్దిగా ఏం చెప్పాలంటే ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్ ప్లస్ అంటే మన బర్గండీ కలర్ అండి. లైట్ బర్గండీ కలర్ లాగా ఉందన్నమాట. అంటే మన బీట్రూట్, లైట్ బీట్రూట్ కలర్, దానికి గ్రీన్ బోర్డర్ గ్రీన్తో కలిపి ఇచ్చాడు అన్నమాట. ఇవ్వండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఎంత బాగుందో చూసారా, కొత్తగా ఉంది పళ్ళు కూడా. ఓకేనా. పైన కింద కూడా డల్ ఫినిష్తో ఇచ్చాడు జరీ మనకి. ఇక్కడ పట్టేస్తుంది. అసలండి సింగిల్ లేయర్ మీద కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉండదండి. ప్లస్ ఈ మహేశ్వరి సిల్క్లో ఉన్న గొప్పతనం అదేనండి. అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా బాగుంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం ట్రావెలింగ్లో కట్టుకోవచ్చండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా తీసుకెళ్ళచ్చు, మిషన్ వాష్ చేసుకోవచ్చు. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలండి. తర్వాత చక్కగానండి ఏంటంటే వాష్ అండ్ వేర్ శారీస్, వీటితో గంజితో పని లేదు. నీట్గా ఆరేసుకుంటే అసలు ఐరన్ కూడా అక్కర్లేదండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కొత్త రకం పోచంపల్లి డిజైన్ ఇచ్చాడు, చూడండి ఎంత బాగుందో. ఓకేనా. 10 ఏళ్ళు కట్టినా కూడా పాడవ్వండి శారీస్, అంత బాగుంటాయి. ఇదిగోండి, ఇది కూడా గ్రీన్లో ఇచ్చాడు బ్లౌజ్ మీకు. బట్ సెల్ఫ్ డిజైన్ ఉంది దీంట్లో కూడా. దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి గ్రీన్లో కూడా. ఓకేనా. చాలా బాగుంటుందండి. 1599 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి, 2 తెలుగు రాష్ట్రాలకి. ఇది కూడా చాలా బాగుంటుందండి. కలంకారీ డిజైన్, చిన్న కలంకారీ డిజైన్ అనమాట. పెద్దగా ఇవ్వకుండా చిన్నగా ఇచ్చాడు అన్నమాట. ఇది చాలా బాగుంది. మహేశ్వరి సిల్క్స్ మీద కలంకారీ డిజైన్ అనమాట. 1599 అండి శారీ కాస్ట్ వచ్చి మనకి. ఒకలాంటి ఆరెంజ్, బ్రౌన్ అండ్ ఆరెంజ్ లాగా ఉందండి. ఆరెంజ్, బ్రిక్ ఆరెంజ్ అండి. ఓకేనా. దానికి మనకి పెసర్ గ్రీన్తో ఇచ్చాడు అన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్. అంతా కూడా క్రీపర్ డిజైన్ అండి, కలంకారీ డిజైన్. ఇదిగోండి, పైన కింద కూడా జరీ బోర్డర్, గ్రీన్ జరీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1599 అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దీనికి సెల్ఫ్ డిజైన్ ఉందండి. అంటే కెమెరాలో క్యాచ్ చేస్తుందో లేదో నాకు తెలియదండి, చూస్తే కనపడుతుంది మనకి. ఓకేనా. పైన కింద కూడా జరీ బోర్డర్ ఉందండి. బ్లౌజ్ కూడా 1599. ఓకేనా. ఇక ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికండి ఇవన్నీ కూడా బగురు ప్రింట్స్ అట్లా చెప్పాడండి.
1650లో ఉన్నాయండి ఇవి. ఇంకా ప్రీమియం క్వాలిటీస్ మాట ఇవి. చాలా ప్రీమియం క్వాలిటీ అండి. చాలా వెయిట్లెస్గా కూడా ఉన్నాయి. మహేష్ సిల్క్స్లోని బగ్రూ ప్రింట్స్ అండి ఇవి. ఎంత బాగుందో చూడండి, కొత్తగాను. ఇది ఒకలాంటి ఏమంటారంటే గ్రే కలర్ లాగా ఉందండి. గ్రే అండ్ డ్రై మెహందీ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. కొత్త రకం ప్రింట్స్ అండి, ఇంగ్లీష్ కలర్స్ అని చెప్పచ్చు. ప్రింట్లు కూడా చాలా కొత్తవి అండి. పైన కింద కూడా చాలా పెద్ద బార్డర్స్ ఇచ్చాడు. 3 to 4 ఇంచెస్, 3.5 ఇంచెస్ పైన ఉంటుందండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. అటువంటి రకంగా ఉంటుందండి. 1650 అండి ఈ శారీస్ వచ్చి. చాలా బాగుందండి, కొత్త రకంగా ఉందండి. డిజైన్ కూడా చూసుకోండి, చక్కగా ట్రై చేయొచ్చండి. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి అంతా కూడా బాగుంటాయండి. మీకు బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఇచ్చాడు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. చక్కగా డార్క్ గ్రే కలర్ మీద దీంతో ఇచ్చాడు. చాలా బాగుందండి, మందంగా ఉంది బ్లౌజ్ కూడా, చాలా బాగుంది. ఓకేనా, డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి అన్నిటి బాగుంటాయండి. 1650 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఇది కూడా 1650. ఎంత బాగుందోనండి డిజైన్. ఒకలాంటి బ్లూ అండి, ఇది డార్క్ బ్లూ మీద మొత్తం క్రీపర్ పైకి వచ్చింది అన్నమాట. పైన కింద కూడా మనకి జరీ బార్డర్ ఇచ్చాడు. బాగుందండి, కొత్తగా ఉంది, ట్రై చేయొచ్చు. ఇది కూడా కలర్ బాగుంది, ప్రింట్ బాగుంది, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది మీకు ఫ్రంట్ పార్ట్ అవుతుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ డిజైన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి. నిలువుగా వచ్చింది కాబట్టి అండి కొంచెం హెల్తీ పర్సన్స్ కూడా చాలా బాగుంటుందండి. అంటే అంటే మనం కట్టకూడదేమో, అంటే అడ్డంగా ఉంటే అందరూ కట్టరు కదా, నిలువు అయితే ఎవరైనా కట్టుకోవచ్చండి. నార్మల్ వాళ్ళకి బాగుంటుందండి, కొంచెం హెల్తీ పర్సన్స్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడు చూడండి. బ్లౌజ్ ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చాడండి, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. 1650 అండి, ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికండి మొత్తం వర్లీ ప్రింట్ లాగా ఉందండి. బ్రిక్ ఆరెంజ్ ఇది మొత్తం కూడా మన వర్లీ ప్రింట్ ప్లస్ మన కలంకారీ ప్రింట్ లాగా ఉందండి. చాలా ఐడియల్స్ ఉన్నాయి దీంట్లో, రకరకాల ఏదో ఒక థీమ్తో ఇచ్చినట్టున్నాడు. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. చక్కగా ఉందండి, కొత్త ప్రింట్ అండి. పాత ప్రింట్ కాకుండా కొత్త ప్రింట్ ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి అసలు. కడీ బోర్డరు కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మీకు ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుందండి, స్మాల్ డిజైను, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి, దిస్ బ్లౌజ్ కూడా ఎంత అందంగా ఇచ్చాడో, చాలా బాగుందండి. చక్కలాంటి బ్రిక్ అండ్ బ్రౌన్ మెరూన్ ఆరెంజ్ మీద చక్కగా మనకి డార్క్ దీంతో ఇచ్చాడు అనమాట, బ్రౌన్తో ఇచ్చాడు డిజైన్. ఓకేనా, 1650 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. పోతే ఇది కూడా 1650, అన్ని లీవా ట్యాగ్తో ఉన్నాయండి. ఎంత బాగుందోనండి డిజైన్ కూడా. బ్లాక్ అండి, బ్లాక్ మీద ఇచ్చాడు. సూపర్గా ఉందండి డిజైన్. బ్లాక్ ఇష్టపడే వాళ్ళైతే అసలు వదిలిపెట్టరు. మన కాశ్మీర్ సిల్క్ డిజైన్ లాగా ఉంది. పళ్ళు చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ మీకు ఇలా వచ్చిందండి. కాశ్మీర్ సిల్క్ డిజైన్ అండి ఇది. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ కూడా. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్. అబ్బో ఎంత అందంగా ఉందో చూడండి. బ్లౌజ్ పీస్ కూర మీద ఇచ్చాడు బ్లాక్తో.
1650 అండి, ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. అట్లాగే ఇది అసలు కొత్తగా ఉందండి, నిలువు డిజైన్ కొత్తగా వచ్చింది. ఫస్ట్ నేను ఈ చీర తీసుకుందాం అనుకుని సర్లేని క్రేప్ చూడగానే అబ్బా క్రేపులు లేవు కదా, మహేష్ సిల్క్స్ చాలా ఉన్నాయిలే అని చెప్పి ఇంకా క్రేప్ తీసేసుకున్నాను అనమాట. చూసారా ఇది ఎంత బాగుందో, ఒకలాంటి మస్టర్డ్ ఎల్లోకి మరూన్తో నిలువుగా వచ్చిందండి, పైన కింద కూడా బోర్డర్ డల్ ఫినిష్తో ఇచ్చాడు. చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది డిజైన్, కొత్తగా ఉంది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. బా సూపర్ అంటే సూపర్ అండి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1650 అండి. ఇది కూడాను. బ్లౌజ్ చూడండి ఏం అందంగా ఉందో చూడండి, బ్లౌజ్ చాలా 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 బాగుందండి, ఎక్సలెంట్. ఎవరు తీసుకుంటారు కానీ, ఒకటే వచ్చిందండి పీసు. 1650 అండి, ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది కూడానండి బ్లాక్ అండి, దాని మీద బ్రౌన్ అండ్ కోరా కలర్తో ఇచ్చాడు. డిజైన్ అంతా చాలా బాగుందండి, ఏదో ప్రింట్స్ అని చెప్పాడు. ఎంత బాగుంది చూసారా, పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. చాలా బాగుందండి, డిజైన్ కొత్తగా ఉందండి, ట్రై చేయొచ్చండి. బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా చక్కగా తీసేసుకోవచ్చు. ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మీకు ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందండి, డిజైన్ కొత్తగా ఉంది. బ్లౌజ్ చూసారా ఎంత అందంగా ఉందో, డైమండ్ ఇదిలో చాలా బాగా ఇచ్చాడండి. గోల్డ్ కలర్ మీద చక్కగా మనకి డైమండ్స్ ఇచ్చాడు అనమాట. 1650 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఒకలాంటి బ్రిక్ కలర్ అవుతుందండి, బ్రిక్ బ్రౌన్ మాట. ఇది బ్రిక్ కలర్ అని చెప్తాను నేనైతే. మెరూన్ అండ్ బ్రిక్ కలిస్తే ఎట్లా ఉంటుంది, కొత్తగా ఉంది డిజైన్ కూడా, చాలా కొత్తగా ఉంది. ఇది కూడా ఇంతకుముందు ఎప్పుడు రిలీజ్ చేయలే ఈ డిజైన్ మనం. ఎంత బాగుందో చూసారా. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. అంతా కూడా చక్కగా బోర్డర్ ఏమో చిన్నది ఇచ్చాడు, గోల్డ్ జరీ. ఇదంతానేమో స్ట్రైప్స్ ఇచ్చాడు అనమాట. బాగుందండి, మెటీరియల్ కూడా సూపర్ ఉందండి, చాలా కొంచెం వెయిట్లెస్గా కూడా ఉంది శారీ. చూసుకోండి చిన్న డిజైన్, అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి. దిస్ ఈజ్ ఓవరాల్ శారీ అండి. వీటిలో బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్రింట్స్ ఉన్నాయి, బగురు ప్రింట్స్ ఉన్నాయి, ఇంకేంటో 2-3 రకాల ప్రింట్స్ చెప్పారండి, నాకేంటో గుర్తుండదు. ఏవో 5 వెరైటీస్ ఆఫ్ ప్రింట్స్ అయితే విన్నాను, నాకు గుర్తు రావట్లేదు నాకు పేర్లు. ఇదిగోండి దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్, ఎంత అందంగా ఉందో చూడండి. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి మీకు 1650 అండి, ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. దాంట్లో మెటీరియల్ చాలా బాగుందండి, ఎక్సలెంట్ మెటీరియల్ అండి. సూపర్ ఉందండి. ఈ జరీ కూడానండి మనకి ఎట్లా ఉందంటే కొంచెం డల్ ఫినిష్, ఏంటంటే సాఫ్ట్ జరీ అన్నమాట. ఇది సాఫ్ట్ జరీ అన్నమాట, దానివల్ల ఏంటంటే గుచ్చుకోవటం కానీ మనకి అట్లాగానే ఉండదండి ఇది. ఓకేనా. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, అసలు కోరా కలర్ మీద ఎన్ని కలర్స్తో ఇచ్చాడో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, పైన కింద కూడా డల్ ఫినిష్తో ఇచ్చాడు. కొంచెం అండి జరీలో అక్కడక్కడ మనకి వీవింగ్ సరిగ్గా పడలేదండి, అంతేను. కానీ ఇది పోదండి, ఎందుకంటే దాని మీద ఎక్కే ఉన్నాయి, ఓటం కానీ పోవటం కానీ ఏమి ఉండదు అన్నమాట. ఇది
మళ్ళీ మీరు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1650 అండి, ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. ఇది కూడానండి క్రేప్, ఇప్పుడు నేను కట్టాను కదా క్రేప్ మాట. ఇది కూడా 1725 ఉందండి. దీంట్లో ఏంటంటే మనకి మహేశ్వరి సిల్క్స్లో క్రేప్ అండి. చాలా బాగుందండి, మెటీరియల్ అయితే సూపర్ అండి. ఒకలాంటి మన ఏంటంటే పిస్తా గ్రీన్ లాగా ఉందండి, లేకపోతే లేదంటే ఇలాచి గ్రీన్ అంటాం కదా, అట్లా ఉందన్నమాట. ఇది చిన్న ఇది అండి, మన జరీ చిన్న బోర్డర్ అనమాట. క్రేప్స్కి యూజువల్గా చిన్న జరీ ఉంటుంది కదా, అది మాట. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్. కానీ సింగిల్ లేయర్ కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉండదండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేటట్టు మీకు ఈ రకంగా ఉందండి. ఓకేనా. అట్లాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుందండి, డిజైన్ వస్తుంది. ప్లెయిన్ విత్ బోర్డర్ అనమాట. చక్కగా జరీ బోర్డర్ లేదండి, ప్రింట్ ఇచ్చాడనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు 1725 పడిందండి ఈ శారీ వచ్చి. ఇప్పుడు నేను కట్టిన చీర అండి, క్రేప్. ఇది ప్యూర్ క్రేప్ మాట, మహేశ్వరి సిల్క్స్లో 2399 పడిందండి. ఎక్కువ తెప్పించలేదు, ఒక 5-6 శారీసే తెప్పించాను అనమాట నేను. అంటే ఏమవుతుందంటేనండి, ఒకటే డిజైన్ ఒకటే కలర్ 2-3 ఉంటాయి, అవి తీసుకోవాలి కంపల్సరీ మనం, ఒక్కొక్కటి ఎవరు మనకి. అందువల్ల ఏంటంటే నేను కొంచెం సెలెక్టెడ్గానే తీసుకున్నాను అనమాట. ఇక ఇప్పుడు నేను కట్టాను కదా, దీంట్లో ఒక 2 ఉన్నాయి, ఇంకా దీంట్లో ఒక 2 ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు గ్రే కలర్ అవుతుందండి, గ్రే అండ్ ఇంగ్లీష్ గ్రీన్ అవుతుంది అన్నమాట. పళ్ళు పాట అండి ఇది. పైన కింద కూడా ఒక 1 ఇంచ్ లోపలే ఉందండి జరీ బార్డర్. కానీ మెటీరియల్ సూపర్ అండి. అసలు మెటీరియల్ గురించి అయితే అసలు ఆలోచించక్కర్లేదండి. క్రేప్ మెటీరియల్ అసలు బాడీ హగ్గింగ్ అండి, అట్లానే ట్రాన్స్పరెంట్గా ఉండదు. చాలా అంటే చాలా బాగుందండి మెటీరియల్. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి, మిషన్ యూస్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ డిజైన్ ఇట్లా ఉంటుందండి. ఓకేనా. 2399. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి కట్ చెంగులో ఇస్తాడు. యా, మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉందండి, డార్క్ గ్రేలో ఇచ్చాడు, మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉందండి. ఓకేనా. 2399 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇదైతే నేను తీసుకున్నానండి, చాలా బాగుందండి. ట్రై చేయండి అందరూ, ఒక్కసారి ట్రై చేయొచ్చండి. ఈ రోజుల్లో 2300 అంటే పెద్ద ఎక్కువ ఆలోచించక్కర్లేదండి, చక్కగా ట్రై చేయొచ్చు, అందరూ తీసుకోండి. ఓకేనా. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.